అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మార్చి 3న గ్రహణం అంటున్నారు. ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాలి? అలాగే ఏ రాసుల వారికి బాగుంటుంది, ఏ రాసుల వారికి బాగోదు? కొంచెం వివరంగా తెలుపుతారా గురువుగారు? వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులకి గమనించాల్సింది, ఈ మధ్య అనేక ప్రసార మాధ్యమాలలో ఈ గ్రహణం సందర్భంగా సంబంధించినటువంటి విషయాల్లో చాలామంది భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీకు కనబడుతూ వస్తుంది. అంటే ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి గొప్పగా రాజయోగాలు, గొప్ప పదవులు, అఖండ ధనప్రాప్తి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి మరణగండము, అలాగే జీవితంలో కష్టాలు పడతారు, అష్టదరిద్రాలు, ఇలా చెప్తుంటారమ్మా. వాస్తవానికి గ్రహణము అనేటువంటిది ఆకాశంలో జరిగే ఒక అద్భుతమైన దృశ్యము. ఈ గ్రహణము అనేటువంటిది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే దుస్సంఘటనల గురించి, అనగా భూకంపాలు, సునామీలు, ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి వంటి వాటికి సంబంధించి తెలియజేసేది. మరియు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి దేశాధ్యక్షులు, వ్యక్తుల యొక్క మరణాన్ని సూచించే విధంగా ఉంటాయి తప్ప ఇది ఏమీ వ్యక్తిగత జీవితంలో థంబ్నెయిల్స్ పెట్టినటువంటి విధంగా మాత్రం జరగదు. కాబట్టి ప్రేక్షకులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. అయితే జాగ్రత్తలు తీసుకోమని శాస్త్రం చెప్పబడుతుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు? ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి గ్రహణ ప్రభావం వలన ఇబ్బందులు, సమస్యలు అంటే సాధారణంగా ఒక 100 రూపాయలు నష్టపోయేటువంటి వ్యక్తికి ఈ గ్రహణ సందర్భంగా ఒక 130-150 రూపాయలు నష్టపోవచ్చు. లేదు, ఒక వ్యక్తికి 100 రూపాయలు లాభం వచ్చేటువంటి ఉంటే ఈ గ్రహణ సందర్భంగా మంచిగా చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి 130-150 రూపాయలు కలిసి రావచ్చు. ఇంతే తప్ప జీవితంలో ఏ విధమైనటువంటి ఆ హెడ్లైన్లో చెప్పినట్టుగా గొప్పగా ఇబ్బందులు, గొప్పగా సుఖాలు మాత్రం కలగవు. అయితే జాగ్రత్తలు గ్రహణం ఏర్పడేటువంటి రాశి నుంచి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణ సందర్భంగా తీసుకోక తప్పదు. అయితే 3వ తారీఖు రోజున సాయంకాలం, అంటే మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యేటువంటి గ్రహణము 6:47 వరకు ఉంటుంది. దీన్ని గ్రస్తోదయ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అని అంటారు. గ్రస్తోదయ ఎందుకన్నారంటే మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఉదయించక ముందు ఏర్పడుతుంది, చంద్రుడు ఉదయించిన తర్వాత గ్రహణం పూర్తవుతుంది కాబట్టి గ్రస్తోదయము అన్నారు. కాబట్టి సూర్యాస్తమయం 6:19 సాయంత్రం అవుతే ఈ గ్రహణం 6:19 నుంచి మనకు కనబడేటువంటిది 6:47 వరకు మనకు కనబడుతుంది. కాబట్టి పట్టు విడుపు స్నానములు శాస్త్ర ప్రకారము మనకు కనిపించేదే ప్రమాణంగా తీసుకునేటట్టయితే 6:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానం అనేటువంటిది ఆచరించడం, దానాది కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో లేదా ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు. అయితే శిష్టాచార వ్యక్తులు, ఉపాసనాపరులు, సాంప్రదాయమైనటువంటి వ్యక్తులు ఎవరైనా దేవతానుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు ప్రారంభమయ్యే 3:19 పట్టు స్నానము, 6:47 విడుపు స్నానము, ఈ మధ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన, గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం కానీ, లేదా విష్ణు, లలిత, శివ సహస్రనామ పారాయణాలు కానీ, లేదా కాలభైరవాష్టకం, దత్తాష్టకం కానీ పారాయణం చేసుకోవచ్చు. ఇది విధానంగా చెప్పబడి ఉంది. అయితే ఈ గ్రహణం మధ్యాహ్నం 3:19 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చంద్రగ్రహణం కాబట్టి గ్రహణ వేధ, గ్రహణ శూల అనేటువంటిది 3 జాముల ముందుగా ప్రారంభమవుతుంది. అంటే ఉదయం 9:19 ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవ్వరైనా కానీ 11 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. ఆ రోజు శ్రాద్ధక్రియలు ఇవన్నీ ఉన్నాయనుకుంటే గ్రహణం విడిచిన తర్వాత శ్రాద్ధక్రియలు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా గర్భవతుల దగ్గరికి వచ్చేసరికి చాలామంది అసత్య ప్రచారము, ఇట్లా పట్టుకొని ఇక బిగిసినట్టుగా కూర్చోవాలి, ఎక్కడికి తిరగకూడదు, గాలి కూడా పీల్చకూడదు అన్నట్టుగా కొన్ని దుష్ప్రచారాలు జరిగాయి. గర్భవతులు అటువంటి నియమాలు ఏమీ పాటించాల్సినది లేదు. ఈ యొక్క చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు, ఆరు బయట తిరగకూడదు, ఇంట్లోనే
హాయిగా ప్రశాంతంగా గర్భవతులు నిద్రపోకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ఇంట్లో అటు ఇటు అయినా తిరగవచ్చునమ్మా, ఇబ్బంది లేదు. ఇక బాలురకి వృద్ధులకి ఆహార నియమాలంటూ ఏమీ పెట్టలేదు కాబట్టి, అనారోగ్యగ్రస్తులకి పెట్టలేదు కాబట్టి వారు గ్రహణం కంటే ముందే భోజనం చేసి ఖాళీ కడుపుతో ఉంటే చాలా మంచిది. కానీ అందరూ కూడా ఉదయం 11 లోపల భోజనం చేస్తే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ శరీరంలో ఎటువంటి ఆహారం ఉండదు కాబట్టి శుద్ధముగా శాంతముగా ఉంటుంది. అయితే పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి సింహరాశిలో ఏర్పడుతున్నది కాబట్టి ఈ సింహరాశిని బేస్ చేసుకొని మీనరాశి వారికి, మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగమైనటువంటి కాలం ఏర్పడుతుంది. మిగిలిన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత దోషప్రదము. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు తగు దోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఇంట్లో నియమాలు అనేటువంటివి ఎటువంటి ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఆకాశంలో ఏర్పడుతున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి దృశ్యము ద్వారా, అంటే మనకు మాత్రం అది అద్భుతమైన దృశ్యము, కానీ ఆచారపరంగా చూసినప్పుడు విషవాయువులు మన యొక్క భూమిని తాకుతాయి కాబట్టి ఇంట్లోనూ దేవాలయాల్లో అనేటువంటివి మూసివేస్తారు. కిటికీలు కానీ అన్ని తలుపులు కానీ అన్నీ మూసివేస్తారు. అయితే ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో దర్భకుచ్చలు ఉంచడం, అలాగే నిలువ ఉన్నటువంటి కూరగాయలు, ఆకుకూరలు, అలాగే పచ్చళ్ళు వీటిలో పదార్థాలలో దర్భపోచలు వేయడం, అలాగే ఇంటి మధ్యలో నట్టింటి మధ్యలో షట్కోణము కానీ చతురస్రము కానీ బియ్య పిండితో వేసి ఆ మధ్యలో దర్భకుచ్చలు అనేటువంటివి పెట్టినట్లయితే ఉన్నటువంటి దోషం ఏదైనా కానీ ఆ యొక్క విషవాయువులు ఇంట్లోకి రాకుండా మనల్ని కాపాడుతాయి. ఎందుకనంటే ఈ గ్రహణ సందర్భంగా బయట తిరుగుతూ ఉంటుంటే కాస్మిక్ రేస్ అనేవి మన బాడీ మీద పడి కొన్ని విపరీతమైనటువంటి శారీరక అంతర్గత మార్పులు, అనారోగ్య సమస్యలు అనేటువంటివి కలుగుతాయని శాస్త్రం చెప్పబడ్డది. కాబట్టి ఎవరు కూడా ఈ గ్రహణ సందర్భంగా బయట తిరగకూడదు. అలాగే ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము ఈ సమయాల్లో, గ్రహణ సమయాల్లో చేయకూడదు అని మనకు శాస్త్రం చెప్పబడింది. మనకు శరీరంలో కూడా జీర్ణమైన వ్యవహారమే ఉండాలి. ద్రవ పదార్థాలు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడాను తీసుకోవచ్చు, తప్పు లేదమ్మా. ఇక ఈ సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి దేవాలయాల్లో ఇవన్నిటికీ చూసుకున్నట్లయితే, గ్రహణ తదనంతరం విడుపు స్నానం ఎలాగో చేస్తాం కాబట్టి ఈ చెప్పబడినటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క గ్రహణ తదనంతరం ఈ కంచు పాత్ర తీసుకుని లేదా మట్టి పాత్రని తీసుకుని దాంట్లో ఆవు నెయ్యి చక్కగా వేసి, తదనంతరం అందులో వెండితో చేసినటువంటి రూపైనటువంటి చంద్రబింబము మరియు సర్పబింబము ఆ యొక్క ఆవు నెయ్యిలో వేసి మన ముఖము చూసి, ఆ ఆవు నెయ్యిలో మన ముఖము చూసి బ్రాహ్మణుడికైనా దానం చేయవచ్చు. లేదా ఆ మన ముఖం చూసిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరనో, మర్రి చెట్టు దగ్గరనో, ఏదైనా మామిడి చెట్టు దగ్గరనో అక్కడ ఆ ఆవు నెయ్యిలో దీపపు ఒత్తి వేసి దీపారాధన చేయవచ్చు. ఇక మరుసటి రోజున తదనంతరం బ్రాహ్మణుడికి ఉలువలు, బియ్యము, తెల్లటి వస్త్రము, అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రము కానీ తెల్లటి వస్త్రము, అలాగే గోధుమలు, మినుములు కూడా శక్తి కొలది కిలో నుంచి అరకిలోనైనా పావు కిలో అయినా కానీ శక్తి కొలది బ్రాహ్మణుడికి దక్షిణతో సహా ఇచ్చి దానం చేసినట్లయితే ఆ యొక్క దోషములు తొలగిపోతాయి. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు కూడా ఎవ్వరు కూడా ఈ గ్రహణ సందర్భంగా ఈ చెప్పబడినటువంటి నియమాల్ని పాటించండి. భయపడకండి. భయభ్రాంతులకు గురిచేసే తమ్మినేలు చూసి ఏమాత్రం కూడా భయపడకండి. మీకు జరిగేటువంటి నష్టము, ఇబ్బంది కలిగినటువంటి రాశుల్లో చెప్పినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కొంత, కానీ ఆ ఇబ్బంది కూడా కలగకూడదు అంటే ఈ గ్రహణ సందర్భంగా గ్రహణ దోష నివారణ పూజలు కానీ, లేదా మీకు ఇష్టమైనటువంటి దేవతా స్తోత్రాన్ని కానీ ఆ గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి సమయంలో గనక పఠించినట్లయితే తప్పకుండా అతి శీఘ్రముగా దేవతానుగ్రహం కలిగి మీకు ఏ రాశులకైతే బాగోలేదని చెప్పబడ్డాయో ఆ రాశుల వాళ్ళందరూ కూడాను మామూలుగా యథాతథంగా వాళ్ళ జీవన విధానం ఉంటుంది. అంతే తప్ప మీరు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఇక
ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఇబ్బందులు సమస్యలు నేను చెప్పాం కదమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మనకు యుద్ధాలు ప్రారంభమైపోయాయి. అవును గురువు. ఇవి ఉధృతంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇరాన్, అమెరికా, జపాన్, తైవాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉక్రెయిన్, రష్యా, ఇలా ఈ సంబంధించినటువంటి అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు. వీటి మీద ఇంకెక్కువగా జరగవచ్చు. తీవ్రవాద కార్యకలాపాలు ఏ దేశంలోనైనా కానీ ఎక్కువగా జరగవు. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మన భారతదేశంలో కూడా జరగవచ్చు. అలాగే అనుకోకుండా ఆకస్మికమైనటువంటి దుర్ఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు నిన్న మొన్న కనుక గమనించుకున్నట్లయితే దేశాధ్యక్షుల మరణం కూడా ఉంటుందని చెప్పబడ్డాం కాబట్టి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ అని ఉన్నాడు. ఆయన మరణం కూడా జరిగింది అని చెప్పి ఈ మధ్య ఒక వార్త హల్చల్ చేసింది. అది నిజమో కాదో తెలియదు. అది అంతర్జాతీయంగా ఒక హల్చల్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య మన ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది క్రాష్ అవ్వడం, అందులో ఉన్న 7 మరణించడం, ఇవన్నీ ఊహించినటువంటి దుర్ఘటనలు. రైలు ప్రమాదాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ తీవ్రవాద దుశ్చర్యలు కావచ్చు. ఇప్పుడు అందుకనే మీరు గమనించుకున్నట్లయితే ఈ తీవ్రవాద దుశ్చర్యల్లో తమిళనాడులో ఇప్పుడు మనకు గ్రహణం ఏర్పడుతుంది కదమ్మా ఈ సందర్భంగా 3వ తారీఖు రోజున. మరి గత 4-5 రోజుల్లోనే ఈ తీవ్రవాదులు అత్యంత భారీ విస్ఫోటనాలు చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు. లేకపోతే ఈ వారం 10 రోజుల్లోనే, గ్రహణం కంటే ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఈ వారం 10 రోజుల్లోనే పెద్ద పెద్ద దుశ్చర్యలు జరిగేటువంటి అవకాశం ఉండేది. మరి ఎన్నడూ లేనటువంటి ఈ మధ్యన ఎందుకు పడుతుంది అంటే ఇవన్నీ కూడా సంకేతములు. గ్రహణం అనేటువంటిది మన జీవితంలో మనం కాస్త అలర్ట్గా ఉండడానికి మనకు సూచించేటువంటిది తప్ప మన జీవితంలో వినాశనాన్ని కోరుకునేది గ్రహణాలు కాదు. మన శాస్త్ర విజ్ఞానం ఇది కాదు. మన శాస్త్ర విజ్ఞానము మనల్ని అవేర్నెస్ చేస్తుంది, మనల్ని పూర్తిగా విజ్ఞానవంతులు చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించమని ఈ రాశిలో ఉన్న వాళ్ళు తప్పేముందమ్మా. దేవతాను ఇష్టం ఉంటే దేవతారాధన చేసుకోండి, పరిహారం చేసుకోండి, లేకపోతే మానేయమంటుంది అంతే తప్ప నెత్తి మీద కత్తి పట్టుకొని కూర్చొని ఇతర మతాల్లాగా చేస్తే చెయ్యి లేకపోతే చెయ్యకు అని చెప్పి కత్తి పట్టి కూర్చోలేదు కదా. కాబట్టి దీని గురించి వివాదాలు కానీ లేకపోతే ఇంకా అవన్నీ కూడాను అనవసరం, చర్చలు అనవసరం. ఇష్టం ఉంటే పాటించం, లేకపోతే పాటించకపోవడం అంతే తప్ప మన శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ విధంగా చెప్పబడలేదమ్మా. కాబట్టి వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు ఈ చెప్పబడినటువంటివి అనగా మీనరాశికి, మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశి వారికి యోగ కాలము ఈ గ్రహణ తదనంతరం కొంతకాలం యోగిస్తుంది. అలాగే మేషరాశికి, వృషభ రాశికి, కర్కాటక రాశికి, సింహరాశికి, కన్యారాశికి, ధనుస్సు రాశికి, మకర రాశికి, కుంభరాశికి మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించమని చెప్పబడుతుంది. కాబట్టి జాగ్రత్తలు ఉన్నప్పుడు దేవతారాధనే చేసుకోమన్నది, దానాది కార్యక్రమాలు చెప్పిన విధంగా చేసుకోమన్నది. ఇష్టం ఉంటే ఆచరించండి, కష్టం ఉంటే పక్కకు పెట్టండి. అలాగే మీరు చేసుకోలేకపోయినా మన పీఠమాధుర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం గ్రహణ దోష నివారణ పూజల హోమాలు ఈ చెప్పబడినటువంటి రాశిలో జన్మించినటువంటి వారికి చేయించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అంతే తప్ప శాస్త్రాన్ని విమర్శించేటువంటి అర్హత మనకు లేదు అనే విషయాన్ని గమనించుకొని ఇష్టమైతే పాటించడం, లేకపోతే పక్కకు పెట్టడం, ఇంతగానే తప్ప వేరే విధంగా శాస్త్రాన్ని అగౌరవపరచకుండా ఉంటే చాలమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ రాసుల వారికి ఎలా ఉంటుందనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.